2026 2027 2026 2027 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ రాద్దాం అనుకునే వాళ్ళకి సిఎస్బిఐఏఎస్ అకాడమీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఏప్రిల్ 23వ తారీఖు బుధవారం రోజున ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ నేమ్ విశ్వవసు. మనకు తెలుసు ఉగాది పండుగలో కొత్త సంవత్సరానికి ఈసారి పేరు విశ్వవసు నామ సంవత్సరం కాబట్టి శ్రీ విశ్వవసు అని ఈ బ్యాచ్కి పేరు అనమాట. ఎవరైతే ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడి నుంచైనా సిఎస్బిఐఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు, ఆన్లైన్. ఈ కోర్సు 11 మాసాల పాటు ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా మీకు అన్ని సబ్జెక్టులు ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్టులన్నీ కోర్సులో ఇంక్లూడ్ అవుతాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇలా రకరకాల సబ్జెక్టులన్నీ దీనిలో డీల్ చేస్తాం. ఒక టీమ్ ఆఫ్ టీచర్స్ స్ట్రక్చర్డ్గా ఈ కోర్స్ చెప్తారనమాట. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే ఈ కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో కింద ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. చిలీ ప్రెసిడెంట్, చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిచ్ 5 రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు. మోడీ గారు ఆయన్ని ఇన్వైట్ చేశారనమాట భారతదేశానికి రమ్మని. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఆయన భారతదేశంలో ఉండబోతున్నారు. ఆగ్రా, ముంబై, బెంగళూరు చాలా నగరాలు సందర్శించబోతున్నారు. ఇలా చిలీ నుంచి ఒక ముఖ్య నేత భారతదేశానికి రావటం దాదాపు 16 సంవత్సరాల తర్వాత. 16 సంవత్సరాలకు ముందు మిషెల్ బాషిలే, అప్పట్లో చిలీ అధ్యక్షురాలు ఈవిడ 2009లో భారతదేశానికి వచ్చారు. అప్పట్లో 60 సంవత్సరాలు ఇండియా చిలీ సంబంధాలయ్యి డిప్లొమాటిక్ టైస్ స్టార్ట్ అయ్యి 60 ఇయర్స్ సందర్భంగా మిషెల్ బాషిలే భారతదేశానికి వచ్చారనమాట. 2 సంవత్సరాల క్రితం మిషెల్ బాషిలే, అప్పట్లో చిలీ అధ్యక్షురాలకి మనం ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చాం. ఆవిడ డెమోక్రసీ ఇలా చాలా వాటికి కంట్రిబ్యూట్ చేసినందుకు ఆవిడకి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చామన్నమాట. సో చిలీ అధ్యక్షుడు భారతదేశానికి ప్రత్యేకంగా రావడానికి కారణం ట్రేడ్ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ అండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇండియా పైన అందరూ దృష్టి పెడుతున్నారు. మనకు తెలుసు చిలీ, చైనా చాలా క్లోజ్. ఎంత క్లోజ్ అంటే చైనా పెట్టుబడులు చిలీలో చాలా ఉంటాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే టాప్ మోస్ట్ కాపర్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అనమాట చిలీ. రాగిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే కంట్రీ చిలీ. చిలీలో కాపర్ మైనింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్, వ్యాక్సిన్ ప్రొడక్షన్, ఇలా చాలా చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసింది చైనా. ఇప్పుడు చిలీ కూడా డైవర్సిఫై చేసుకోవాలనుకుంటుంది. మనం గమనిస్తే 80% చిలీ యొక్క కాపరు చైనాకి వెళ్తుంది. 80% చిలీలో ప్రొడ్యూస్ చేసే కాపర్ చైనా వాళ్ళే కొనుక్కుంటుంటారు. ఇక్కడ ఇంకోటి గమనిస్తే చిలీ దగ్గర ఫ్రూట్స్ కూడా చైనాకి వెళ్తాయి. చైనా వాళ్ళు ఈ మధ్య సినిమా హాల్స్కి వెళ్ళి పాప్కార్న్ తింటాం మానేసి చిలీ నుంచి వచ్చిన బ్లూబెర్రీస్ తింటున్నారంట. అంత ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్స్ చిలీ నుంచి చైనాకి వెళ్తున్నాయి అనమాట. అంత క్లోజ్గా ఉంటున్నారు చిలీ, చైనా. ఇప్పుడు చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిచ్ ఇండియాకి రావడం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. మనకు తెలుసు ఇండియా చిలీ మధ్య డిప్లొమాటిక్ సంబంధాలు 1949లో స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా సౌత్ అమెరికా కాంటినెంట్లో, దక్షిణ అమెరికా ఖండంలో మొట్టమొదటి ట్రేడ్ అగ్రిమెంట్ భారత్కి చిలీకి మధ్య కుదిరింది 1956లో. చిలీ ముఖ్యంగా లాటిన్ అమెరికన్ కంట్రీ అంటే లాక్ రీజియన్లో మనకి 5th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట చిలీ. అండ్ ఇండియా చిలీ ట్రేడ్ దాదాపు $2.7 బిలియన్ ఉంది. దానిలో ఇండియా చిలీకి అమ్మేది చాలా తక్కువ ఉంది. ఓన్లీ $860 మిలియన్ చిలీ దగ్గర నుంచి కొనుక్కొచ్చునేది చాలా ఎక్కువ ఉందన్నమాట. దాదాపు $2 బిలియన్ పైన మనం ఎక్కువ చిలీ దగ్గర నుంచి కొనుక్కొచ్చుకుంటాం. ముఖ్యంగా కాపర్ కావచ్చు, ఓర్స్ కావచ్చు, యాష్ కావచ్చు, ఇలాంటివన్నీ కొనుక్కొచ్చుకుంటాం. మనం చిలీకి ఎక్స్పోర్ట్ చేసేది ఫార్మాసిటికల్స్, వెహికల్స్ మాత్రమే అనమాట. ఇకపోతే ఇండియా చిలీ మధ్య ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది ఆల్రెడీ. దాంతోపాటు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ కూడా ఉంది. దాన్ని మనం ఇప్పుడు మొత్తం ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ని కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్గా మార్చాలని ట్రై చేస్తున్నాం. మనకు తెలుసు చిలీ అనేది లాటిన్ అమెరికాలో చాలా ఇంపార్టెంట్. సో చిలీ నుంచి మనం కాపర్ ఆశిస్తున్నాం, లిథియం కూడా ఆశిస్తున్నాం. మనందరూ తెలుసు ఎలక్ట్రిక్ వెహికల్స్లో లిథియం చాలా ఇంపార్టెంట్, వాటి బ్యాటరీస్లో. కాబట్టి లిథియం ట్రయాంగిల్ అనేది మనకు చాలా క్రూషియల్ అనమాట. లాటిన్ అమెరికాలో లిథియం ట్రయాంగిల్ అంటే CAB, చిలీ, అర్జెంటీనా, బొలీవియా అనమాట. దాంతోపాటు చిలీ దేశం నుంచి మనం ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా మన దగ్గర నుంచి, ఇండియా చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ కాబట్టి మన దగ్గర నుంచి వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడ్ కానీ ఎక్కువ ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఇండియా చిలీ మధ్య కల్చరల్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. మన యోగా అక్కడ చాలా పాపులర్ అనమాట. లోకల్ యోగా స్కూల్స్లో చిలీలో అక్కడ కుండలిని యోగా, అయ్యంగార్ యోగా, బిక్రమ్ యోగా ఇవన్నీ కూడా అక్కడ ప్రాక్టీస్ చేస్తారనమాట.
ప్రతి సంవత్సరం అక్కడ నవంబర్ 4వ తారీఖు నేషనల్ యోగా డేగా జరుపుకుంటాం. దాంతోపాటు ఐటీఈసీ ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ కింద చిలీకి స్కిల్ డెవలప్మెంట్లో, ఐటీ ప్రొఫెషనలిజంలో, రెన్యూబుల్ ఎనర్జీలో, రకరకాల టెక్నాలజీస్లో మనం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అనమాట. సో ఈ భారత్ చిలీ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. మనం చూస్తే యుఎన్ఎస్సిలో మొత్తం లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఫస్ట్ టైం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియాకి సపోర్ట్ చేసింది, పర్మనెంట్ సీట్ కోసం సపోర్ట్ చేసింది చిలీ. 2003లోనే సపోర్ట్ చేసింది అనమాట. అదేవిధంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో కూడా చిలీ జాయిన్ అయింది. ఇండియా చిలీ సంబంధాలు అనేవి ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చిలీ ప్రెసిడెంట్ గేబ్రియల్ బోరిచ్ ఇండియాకి రావడం అనేది ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. దానిలోనూ 5 రోజులు భారతదేశంలో ఉంటున్నారు, ఇంకా పెద్ద విశేషం అని చెప్పుకోవచ్చు.